మృత్తికలు భారతదేశంలోని నేలలు. భారత్లో నేలలు భారతదేశంలో నేలని 6 రకాలుగా విభజించారు. అందులో ప్రధానమైనటువంటి ఒండ్రు నేలలు, నల్ల నేలలు, ఎర్ర నేలలు, లెటరైట్ నేలలు, ఎడారి నేలలు, పర్వత నేలలని 6 భాగాలు. ఇక ప్రధానంగా ఒండ్రు నేలలు, మృత్తిక నేలలు తీసుకుంటే భారతదేశంలో ఒండ్రు నేలలు మొత్తం నేలలో 23.4% ఒండ్రు నేలలు విస్తరించున్నాయి. ఈ ఒండ్రు నేలలు అత్యంత సారవంతమైన నేలలు. ఇవి పంజాబ్ నుంచి అస్సాం రాష్ట్రం వరకు ఇవి గంగా, సింధు, బ్రహ్మపుత్ర మైదానంలో ఇవి విస్తరించి ఉన్నాయి. ఈ గోదావరి, కృష్ణ, కావేరి, నర్మదా, తపతి, డెల్టా ప్రాంతాల్లో కూడా ఈ ఒండ్రు మట్టి నేలలు విస్తరించి ఉన్నాయి. ఈ నేలల్లో సున్నపరాయి, పొటాషియం, పాస్పరిక్ ఆమ్లం ఎక్కువ శాతంలో ఉన్నాయి. అదేవిధంగా ఈ ఒండ్రు నేలలో అతి తక్కువగా ఉన్నటువంటి మనకు ఖనిజాలు తీసుకుంటే నత్రజని, హ్యూమస్ వంటి ఈ ఖనిజాలు అతి తక్కువగా ఉన్నాయి. ఇక్కడ ఈ నేలలో ప్రధానంగా పండే పంటలు తీసుకుంటే వరి, చెరకు, పండ్ల తోటలు అత్యధికంగా పండిస్తూ ఉన్నారు. అయితే ఇవి ప్రపంచంలోనే అత్యంత సారవంతమైన నేలలు కావడం చేత ఈ నేలలో నత్రజని శాతం తక్కువగా ఉండడం చేత ఈ నేలలో నత్రజని ఎరువుల్ని ఎక్కువగా వాడి అత్యధికంగా ఉత్పత్తిని సాధించవచ్చు. అయితే భారత వ్యవసాయ సంపదలో అధిక భాగము ఈ మృత్తికల నుంచే లభిస్తుంది. అయితే భారతదేశంలో దాదాపుగా ఎక్కువ వ్యవసాయ పంటల ఉత్పత్తి అధిక భాగము ఈ మన ఒండ్రు నేలల నుంచే ఉత్పత్తి జరుగుతుంది. అదేవిధంగా నల్లరేగడి నేలలు భారతదేశంలో 24.12% భారతదేశంలో మన భారత ఉపరితలంలో ఉన్నాయి. ఈ నల్ల నేలలు వీటిని ఉష్ణమండల చెర్నోజెమ్ నేలలు అనే పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు. ఈ నేలని తనకు తానే దున్నుకునే నేలలని కూడా పిలుస్తుంటారు. స్వయం మట్టి మార్పిడి నేలలని సెల్ఫ్ ఫ్లట్టింగ్ నేలలు అని కూడా పిలుస్తూ ఉంటారు. అంటే నల్ల నేలని ఇవి ఎక్కువగా మనకు బంకమన్ను ఎక్కువగా ఉండడం చేత ఈ నేలలు వర్షాకాలంలో అత్యధికంగా నీటిని గ్రహించి ఇవి బంక నేలలుగా ఏర్పడుతూ ఉంటాయి. ఈ నేలలు ఎండాకాలంలో మనకు అత్యంత ఉష్ణమండలంలో ఉండడం చేత ఈ నేలలు ఎండాకాలంలో ఈ నేలల్లో బంకమన్ను శాతం ఎక్కువగా ఉండడం వల్ల ఇవి నెర్రెలు వారి ఈ నేలలు మనకు పొడిగా వాడుతూ ఉంటాయి. అంటే ఎండాకాలంలో ఇవి అత్యంత పొడిగా ఉండి ఈ నేలల ఉపరితలము మనకు గాలి ఉష్ణోగ్రతలకు ఇది మట్టి మార్పిడి జరిగి తనను తానే దున్నకుండానే ఇవి తనను తానే మట్టి మార్పిడి అనేది సహజంగా జరుగుతుంది. ఈ నేలలో మనకు సహజంగా అత్యధిక నీటిని గ్రహించే శక్తి సామర్థ్యాలను కలిగి ఉంటుంది. మనకు ఇసుక నేలలో అతి తక్కువ నీటిని గ్రహించే సామర్థ్యం ఉంటుంది. అత్యధిక నీటిని గ్రహించే సామర్థ్యము మనకు ఎక్కువగా నల్ల నేలల్లో ఉంటుంది. ఇక లావా, గ్రానైట్, నీస్ శిలలు శైథిల్యం చెందడం వలన ఈ మృత్తికలు ఏర్పడుతుంటాయి. అయితే భూ ఉపరితలంపై ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి భూస్వరూపాల నుంచి లావా, గ్రానైట్, నీస్ వంటి శిలలు బాహ్య శక్తులైనటువంటి ఉష్ణోగ్రత, గాలి, వరదలు, మనకు వర్షపాతం చేత ఇవి శైథిల్యం చెంది మనకు నల్లరేగడి నేలలు ఏర్పడుతున్నాయి. అయితే ఈ నల్ల నేలల్లో మనకు ఇనుము అధికంగా ఉండడం చేత ఇనుము ఫలితంగా మనకు ఈ నేలలు నలుపు కలర్ని సంతరించుకున్నాయి. ఇక కాల్షియం, సున్నప్రాయి, పొటాషియం, నత్రజని, మెగ్నీషియం ఈ నేలల్లో ఎక్కువగా ఉండడం చేత ఇవి సారవంతమైన నేలలుగా ఏర్పడుతున్నాయి. అదేవిధంగా ఈ నేలలు భూసారానికి పెట్టింది పేరు. అంటే ఈ నేలలో ఈ ఖనిజాలు ఎక్కువగా ఉండడం చేత ఎక్కువగా నేల సారం అనేది సహజంగా పెరిగింది. అదేవిధంగా ఇవి ఎక్కువ నీటిని నిల్వ చేసుకుంటున్నాయి కాబట్టి ఈ నేలలో అన్ని రకాల పంటలు కూడా ఎక్కువ ఉత్పత్తిని ఇస్తూ ఉంటాయి. ఈ నేలల్ని మనకు కాటన్ నేలలు అని కూడా పిలుస్తారు. కారణము ఈ నేలలో మనకు ప్రధానంగా అత్యంత ఎక్కువ ఉత్పాదకతనిచ్చే పంట పత్తి. ఇక ఇతర పంటల విషయాన్ని తీసుకుంటే ఈ నేలల్లో వరి కూడా ఎక్కువనే సాగు చేస్తుంటారు. వరి, పత్తి, పొగాకు, మిరప వంటి వివిధ పంటల్ని ఎక్కువగా పండిస్తూ ఉంటారు.
అదేవిధంగా ఈ నేలలు భారతదేశంలో గుజరాత్ రాష్ట్రము, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లో మరియు అదేవిధంగా తెలంగాణ జిల్లాల్లో కూడా ఎక్కువగా పండిస్తారు. ఇవి తెలంగాణ జిల్లాలో అత్యధికంగా ఉత్తర గోదావరి పరిసర పరివాహక ప్రాంతంలో ఎక్కువగా ఎర్ర నేలలు ఎక్కువగా ఉన్నాయి. ఈ నల్ల నేలలు ఈ నల్ల నేలలు ఎక్కువగా ఆదిలాబాద్ జిల్లా, దక్షిణాన తీసుకుంటే ఇటు నల్గొండ, మనకు రంగారెడ్డి జిల్లాలో ఎక్కువగా నల్ల నేలలు విస్తరించి ఉన్నాయి. అదేవిధంగా తెలంగాణలో ఈ ఒండ్రు నేలలు అత్యధికంగా ఉత్తర గోదావరి పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి మనకు ఎక్కువగా కరీంనగర్, ఖమ్మం జిల్లాలో ఎక్కువగా ఈ నేలలు ఈ ఒండ్రు నేలలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా మన తెలంగాణలో భారతదేశంలో 3వ నేలలు ఎర్ర నేలలు. ఈ ఎర్ర నేలలు భారతదేశంలో అత్యధిక శాతంలో 29%గా భారతదేశంలో ఈ నేలలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ఎర్ర నేలలు తెలంగాణలో దాదాపుగా మొత్తం తెలంగాణ ఉపరితలంలో 48% ఎర్ర నేలలే విస్తరించి ఉన్నాయి. ఈ ఎర్ర నేలలు ఆగ్నేయ భారతదేశంలో విస్తరించి ఉన్న ప్రాంతాల్లో తీసుకుంటే మహారాష్ట్ర ఆగ్నేయ ప్రాంతంలో, అటు తర్వాత తమిళనాడులో, కర్ణాటకలో, ఆంధ్రప్రదేశ్లో, దక్షిణ బీహార్, ఒరిస్సా రాష్ట్రాల్లో కూడా ఎక్కువగా ఇవి ఉన్నాయి. ఇక తెలంగాణలో ఈ ఎర్ర నేలలో ఎక్కువగా మనకు దక్షిణ తెలంగాణ జిల్లాలైనటువంటి మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి, మెదక్ వంటి జిల్లాల్లో ఎక్కువగా ఈ ఎర్ర నేలలు విస్తరించి ఉన్నాయి. ఇక ఇవి తక్కువ సారవంతమైనవి నేలలుగా వీటిని పిలుస్తారు. ఇక్కడ ఇవి స్ఫటికాకార రూపాంతర శిలలైనటువంటి స్ఫటికాకార రూపాంతర శిలలు శైథిల్యం చెందడం వల్ల ఇవి ఏర్పడ్డాయి. ఇక ఈ ఎర్ర నేలలో ఫ్రీ కార్బోనేట్స్ లోపించడం చేత ఈ నేలలో సారం అనేది తక్కువగా ఉంటుంది. ఇక ప్రధానంగా మనకు ఎర్ర నేలల్లో పండే ప్రధాన పంటలు తీసుకుంటే పప్పు ధాన్యాలు అత్యధికంగా పండిస్తుంటారు. అదేవిధంగా చిరుధాన్యాలు అనేటువంటి సజ్జలు, జొన్నలు, రాగులు, మొక్కజొన్నలు కూడా ఎక్కువగా పండిస్తారు. అదేవిధంగా వేరుశెనగ, ఉలవలు కూడా భారతదేశంలో ఇవి అత్యధికంగా ఈ నేలల్లో పండిస్తూ ఉంటారు. తెలంగాణలో కూడా మనకు అత్యధికంగా మహబూబ్ నగర్లో వివిధ గింజ ధాన్యాలు అయినటువంటి మనకు చిరుధాన్యాలని తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్లో కూడా ఎక్కువగా పండిస్తారు. అయితే అత్యధికంగా వివిధ రకాలైనటువంటి పంటల్ని, ఆహార ధాన్యాలను పండించే పంటల్లో అత్యధికంగా మహబూబ్ నగర్ జిల్లాలో అత్యధికంగా పండిస్తుంటారు. ఇక లాటరైట్ నేలల విషయానికి తీసుకుంటే ఇవి 4.3%గా భారతదేశంలో ఉన్నాయి. ఇవి జేగురు నేలలు అనే పేరుతోని పిలుస్తుంటారు. వీటిని రాతి నేలలు అని కూడా అంటారు. ఇవి కర్ణాటక, కేరళ, తమిళనాడు, అస్సాం, పంజాబ్, చోటానాగ్పూర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా ఇవి విస్తరించబడి ఉన్నాయి. ఈ లాటరైట్ నేలలు తెలంగాణలో 7%గా ఉన్నాయి. తెలంగాణలో లాటరైట్ నేలలు మొత్తం 7%గా ఉన్నాయి. లాటరైట్ నేలలు తెలంగాణలో మనకు ఎక్కువగా మెదక్ జిల్లాలో మనకు కామారెడ్డి, మెదక్ జిల్లాలో మనకు సంగారెడ్డి, అదేవిధంగా మనకు కామారెడ్డి వంటి ప్రాంతాల్లో కూడా ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా ఇక ఈ లాటరైట్ నేలలో నత్రజని, కాల్షియం, సున్నపురాయి, పొటాషియం, మెగ్నీషియం అన్నీ లోపించి ఉంటాయి. కాబట్టి ఇవి అంత సారవంతమైనవి కావు. తోట పంటలకు ఇవి ఎక్కువగా అనుకూలంగా ఉంటాయి. తోట పంటలంటే కాఫీ, తేయాకు, రబ్బరు, కొబ్బరి, జీడి మామిడి వంటి పంటలకు ఇది ప్రసిద్ధి చెందాయి. ఇక 5వ నేలలు తీసుకుంటే పర్వత నేలలు. ఇది 10.64%గా భారతదేశంలో విస్తరించి ఉన్నాయి. ఇవి తెలంగాణలో పర్వత నేలలు ఎక్కడ కూడా లేవు. ఇవి అంత పరిణతి చెందిన నేలలుగా పర్వత నేలల్ని పిలుస్తూ ఉంటారు. అయితే వివిధ బాహ్య శక్తులకు ఈ పర్వత ప్రాంతంలో ఉన్నటువంటి నేల సారవంతమైన నేల వరదలకు, నీటి చేత కొట్టుకుపోవడం చేత వీటిని మనకు పూర్తిగా పరిణతి చెందకుండానే ఇవి వరదల చేత నీటి ద్వారా ఇవి ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి మనకు ఇవి వెళుతూ ఉంటాయి. ఇక ఈ పర్వత నేలలు ఎక్కువగా తమిళనాడు, కేరళ, అస్సాం, హిమాచల్ ప్రదేశ్లో ఎక్కువగా ఇవి ఉన్నాయి. అయితే ఇవి ఎక్కువగా మనకు కేరళ రాష్ట్రంలో పశ్చిమ కనుమలో, ఇటు తూర్పు కనుమలో తమిళనాడు రాష్ట్రంలోని మనకు పూర్వాంచల్ పర్వతాల్లో, అస్సాం రాష్ట్రంలో, హిమాచల్ ప్రదేశంలో హిమాచల్
పర్వత ప్రాంతంలో ఎక్కువగా ఇవి విస్తరించి ఉన్నాయి. ఇక అదేవిధంగా కాల్షియం, సోడియం, పొటాషియం, మెగ్నీషియం, నత్రజని, భాస్వరం ఈ నేలలో లోపించడం చేత ఇవి అంత నాణ్యమైనటువంటి అంత సారవంతమైన నేలలు కావు. ఇవి తోట పంటలకు ప్రసిద్ధి చెందాయి. ఇక ఆరోది ఇసుక, ఎడారి ఇసుక నేలలు అంటే ఎడారి నేలలు అనే పేరుతోని పిలుస్తారు. ఇవి భారతదేశంలో 8.46% ఉన్నాయి. ఇవి తెలంగాణ రాష్ట్రంలో ఈ ఎడారి నేలలు లేవు. ఇక ఈ ఎడారి నేలలు భారతదేశంలో ఎక్కువగా భారత వాయువ్య ప్రాంతంలో ఎక్కువగా విస్తరించున్నాయి. ఈ భారత వాయువ్య ప్రాంతంలో ఎక్కువగా పశ్చిమ రాజస్థాన్, పంజాబ్, హర్యానా దక్షిణ ప్రాంతాలు, ఇక పంజాబ్, హర్యానా దక్షిణ ప్రాంతాలు, గుజరాత్ ఉత్తర ప్రాంతంలో ఇవి ఎక్కువగా ఎడారి ఇసుక నేలలతో ఉన్నాయి. ఇక్కడ ఈ ఎడారి ఇసుక నేలలో ఫాస్ఫేట్ అతి ఎక్కువగాను, నత్రజని తక్కువగాను ఇవి ఈ నెలలో ఉంది. ఇక క్షారత్వాన్ని తట్టుకునే పంటలు ఇక్కడ ఈ నేలలో ఎక్కువగా పండుతూ ఉంటాయి. ఇక మనకు క్షార గుణాన్ని తట్టుకునే పంటలైనటువంటి బార్లీ, ర్యాప్సీడ్, పత్తి, జొన్న, మొక్కజొన్న వంటి పంటలు ఈ ప్రాంతంలో ఈ నేలలో ఎక్కువగా పండిస్తూ ఉంటారు. ఆ తర్వాత తీసుకుంటే 6 ప్రధానమైనటువంటి నేలలు కాకుండా ఈ నేలల యొక్క మనకు క్రమక్షయం అనేది, మృత్తికా క్రమక్షయం అనేది సహజంగా జరుగుతుంది. ఈ మృత్తికా క్రమక్షయము మనకు హిమనదాలు, వరదలు, వర్షము, ఉష్ణోగ్రత, గాలి వంటి బాహ్య శక్తుల చేత ఈ మృత్తికా క్షయం అనేది జరుగుతుంది. ఈ మన మృత్తికా క్షయము సాధారణంగా 3 రకాలుగా జరుగుతుంది. ఒకటి క్రమక్షయము. ఇది హఠాత్తుగా వచ్చే వర్షము, వరదల వల్ల నేల ఉపరితలము పొరలుగా కొట్టుకొని పోవడం. అయితే వర్షము హఠాత్తుగా అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతంలో ఈ పటక్రమక్షయం అనేది సాధారణంగా జరుగుతూ ఉంటుంది. ఇక ఈ పటక్రమక్షయం అనేది భారతదేశంలో అత్యధిక వర్షపాతం కురిసే ప్రాంతాలైనటువంటి ఈశాన్య రాష్ట్రాలు, తూర్పు పశ్చిమ కనుమల్లో కూడా అత్యధిక వర్షపాతం మనకు కురుస్తుంది. శివాలిక్ కొండ ప్రాంతాల్లో కూడా అత్యధిక వర్షపాతం కురుస్తుంది. ఈ కొండ పర్వత ప్రాంతాల్లో, పర్వత వాలు ప్రాంతంలో ఉన్నటువంటి మనకు బాబర్ మైదానంలో కూడా ఇవి పటక్రమక్షయము జరుగుతూ ఉంది. అదేవిధంగా రెండవ క్రమక్షయం వంక క్రమక్షయం. పటక్రమక్షయం ఎక్కువైతే చేతివేళ్ల ఆకారంలో గాడులు ఏర్పడతాయి. ఇదే వంక క్రమక్షయము. పటక్రమక్షయాన్ని అనుసరిస్తూ వంక క్రమక్షయం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ పటక్రమక్షయ ప్రాంతంలోనే మనకు అదేవిధంగా మనకు హఠాత్తుగా అత్యధిక వర్షం కురిసినప్పుడు ఆ పటక్రమక్షయ ప్రాంతంలో గోతులు ఏర్పడి, చేతివేళ్ల ఆకారంలో గోతులు ఏర్పడి మనకు ఏర్పడేటువంటి ఈ క్రమక్షయాన్ని వంక క్రమక్షయం అంటారు. ఉదాహరణకు మనకు వంక క్రమక్షయము అత్యధికంగా మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రంలో ఎక్కువగా ఉంటుంది. అటు తర్వాత తీసుకుంటే అవనాలిక క్రమక్షయము. ఈ గాడులు ఏదైతే వంక క్రమక్షయం తర్వాత గాడులు ఏర్పడతాయో ఆ గాడులు లోతు ఎక్కువైతే ఏర్పడే క్రమక్షయమే అవనాలిక క్రమక్షయం అంటారు. ఈ అవనాలిక క్రమక్షయము ఎక్కువగా మహీ నది పరిహార ప్రాంతంలో, యమునా నది పరివాహక ప్రాంతంలో, చంబల్ నది తీర ప్రాంతంలో, గుజరాత్లో ఎక్కువగా ఇది ఉంటుంది. ఇక భారత్లో 175 మిలియన్ హెక్టార్లలో మన 6,000 మిలియన్ టన్నుల మృత్తిక కొట్టుకుపోయినట్టుగా తెలుస్తూ ఉంటుంది. అంటే ఇప్పటి వరకు మనకు అత్యధికంగా మృత్తికా క్రమక్షయం, సారవంతమైన నేల అత్యధికంగా కొట్టుకొని సముద్రంలోకి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అనగా ప్రతి హెక్టారుకు 16.4 టన్నుల మనకు సారవంతమైన మృత్తిక కొట్టుకుపోయి మహాసముద్రంలోకి ప్రవేశించింది. ఎక్కువ మృత్తికా క్రమక్షయము ఎక్కడ జరిగిన తీర్థం తీసుకుంటే ఎర్ర నేలల్లో ఎక్కువ మృత్తికా క్రమక్షయం అనేది సహజంగా జరుగుతుంది. ఇప్పటి వరకు 69 మిలియన్ హెక్టార్ల ఎర్ర మృత్తికా క్రమక్షయం జరిగింది. అదేవిధంగా ఎక్కువ మృత్తిక క్రమక్షయం నల్లరేగడి నేలలో 67 మిలియన్ హెక్టార్లు వరకు జరిగింది. ఇక మృత్తికా క్రమక్షయం వలన 1 నుంచి 2% జలాశయాలు పూడుకుపోతున్నాయి. అంటే మృత్తికా క్రమక్షయం వల్ల ఏదైతే మట్టి, సారవంతమైన మట్టి 1 నుంచి 2% జలాశయాలకి కొట్టుకుపోయింది. భారత ప్రభుత్వం 6వ ప్రణాళిక వరకు 1,200 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 30 మిలియన్ హెక్టార్ల విస్తీర్ణంలో క్రమక్షయాన్ని నివారించింది.
మృత్తికా క్రమక్షయ నివారణకు అతిపెద్ద పథకము కంటూర్ బండింగ్ అని గట్లు వేయడం అనే ఈ పథకం ద్వారా ఈ మృత్తికా క్రమక్షయాన్ని మనకు అది నివారించగలిగింది. ఇక నీటిపారుదల ప్రాజెక్టులు, నీటిపారుదల సౌకర్యాలు, ప్రాజెక్టులు, విద్యుత్ శక్తి వంటి అంశాలని ఈ పాఠ్యాంశంలో తీసుకుందాం. అయితే భారత్లో నీటిపారుదల సౌకర్యాల విషయంలో తీసుకుంటే భారతదేశంలో నీటిపారుదల అనేది సహజంగా బావులు, కాలువలు, చెరువుల ద్వారా జరుగుతుంది. అయితే 2000 నుంచి 2001 సంవత్సరం వరకు బావుల ద్వారా ఎంత శాతం బావుల కింద ఉందనే విషయం తీసుకుంటే 44% బావుల కింద ఉంది. ఈ 44% బావుల కింద ఉన్న రాష్ట్రాల్లో అత్యధికంగా బావుల కింద సాగవుతున్న రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్లు. అదేవిధంగా రెండవ అత్యధికంగా నీటిపారుదల ఇస్తున్నటువంటి నీటిపారుదల సౌకర్యం కాలువలు. ఇది భారతదేశంలో 36% వరకు భూమికి నీటిని అందిస్తుంది. ఇది ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, హర్యానా రాష్ట్రంలో ఎక్కువగా కాలువల ద్వారా సాగు చేస్తున్నారు. అదేవిధంగా చెరువుల ద్వారా అతి తక్కువ 16% సాగు చేస్తున్నారు. ఇది చెరువుల కింద అత్యధికంగా తెలంగాణ, తమిళనాడు, ఒరిస్సా రాష్ట్రంలో ఎక్కువగా సాగు చేస్తున్నారు. ఇక బావులు మనకు సాధారణంగా బావుల ద్వారా నీటిపారుదల అనేది 2 రకాలు. మామూలు బావులు అంటే ఓపెన్ వెల్ బావులు అతి తక్కువ వ్యవసాయ భూమికి మనకు ఇవి నీటిని అందిస్తాయి. గొట్ట బావులో విశాలమైన వ్యవసాయ భూమికి నీటిపారుదలని అందిస్తూ ఉంటాయి. ఇవి గొట్ట బావుల ద్వారా ఎక్కువ వ్యవసాయ విస్తీర్ణంలో ఎక్కువ పంట భూమికి ఎక్కువ నీటిని అందిస్తుంది. గొట్ట బావుల ద్వారా అత్యధికంగా వ్యవసాయ భూమి ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా రాష్ట్రంలో ఉంది. ఇక తర్వాత కాలువల కింద 2 రకాలు కాలువలు. వరద కాలువల్లో అత్యధికంగా సట్లైజ్ నదిపై ఉన్నాయి. జీవనది కాలువలు. ఇక ఉదాహరణకు మనకు ఉత్తరప్రదేశ్లో ఆగ్రా కాలువ, మనకు తూర్పు యమునా కాలువ, ఎగువ గంగా కాలువ, శారదా కాలువ, గోవింద సాగర్ కాలువ, బెట్వా కాలువ వంటి కాలువలు మనకు ఉత్తర భారతదేశంలో ఎక్కువగా మనకు వ్యవసాయ భూమికి నీటిని అందిస్తున్నాయి. అదేవిధంగా రాజస్థాన్లో మనకు ఇందిరాగాంధీ కాలువ, రాజస్థాన్ కాలువ, ఇది 650 కిలోమీటర్ల పొడవైన ఈ కాలువ భారతదేశంలోనే అతి పొడవైన ఇందిరాగాంధీ కాలువ సట్లైజ్ నది నుంచి మనకు పంజాబ్లోని సట్లైజ్ నది నుంచి రాజస్థాన్లోని తారెడార్ వరకు తీయడం జరిగింది. ఇది భారతదేశంలో అతి పొడవైంది, 650 కిలోమీటర్లు. ఇక పంజాబ్, హర్యానా రాష్ట్రంలో కూడా కొన్ని కాలువలు ఉన్నాయి. పశ్చిమ యమునా కాలువ, ఎగువ బరీదు దోబ్ కాలువ, సర్హింద్ కాలువ, బికనీరు కాలువ, బాక్రా కాలువ, నంగల్ కాలువలు ఇవి పంజాబ్, హర్యానా రాష్ట్రం గుండా ప్రవహిస్తున్నాయి. తమిళనాడులో పేరియార్ కాలువ, మెట్టూరు కాలువ వంటివి కూడా మనకు తమిళనాడులో నీటిపారుదలను అందిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్లో మయూరాక్షి, దామోదర్ కాలువలు కూడా జలాన్ని నీటిపారుదలను అందిస్తున్నాయి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ జిల్లాల్లో కూడా కృష్ణా, గోదావరి కాలువలు కొన్ని నీటిని అందిస్తున్నాయి. భారత్లో నీటిపారుదల సాంద్రత శాతం 35.7%గా ఉంది. మొత్తం భారతదేశంలో నీటిపారుదల సాంద్రత శాతం 35.7%గా ఉంది. అత్యధిక నీటిపారుదల సాంద్రత గల రాష్ట్రంగా పంజాబ్ 94.6%గా అత్యధిక నీటిపారుదల సాంద్రత గల రాష్ట్రంగా ఉంది. అత్యల్ప నీటిపారుదల సాంద్రత గల రాష్ట్రంగా మిజోరాం ఓన్లీ అతి తక్కువ 7.8% ఉంది. ఈ చెరువులు అధికంగా గల ప్రాంతం దక్కన్ పీఠభూమి. ఇక జల విద్యుత్ని జనరల్గా తెల్లబొగ్గు అనే పేరుతోని పిలుస్తూ ఉంటారు. భారత్లో ప్రధాన ప్రాజెక్టులో తీసుకుంటే మనకు బాక్రానంగల్ ప్రాజెక్టులో అత్యధికంగా జల విద్యుత్ 1240 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఈ బాక్రానంగల్ ప్రాజెక్ట్ని సట్లైజ్ నది పైన మనకు పంజాబ్లో నిర్మించారు. ఇక్కడ 14.6 లక్షల హెక్టార్ల వ్యవసాయ భూమికి బాక్రానంగల్ ప్రాజెక్టు ద్వారా మన నీటిపారుదలను అందిస్తున్నారు. ఈ బాక్రానంగల్ ద్వారా లబ్ధి పొందుతున్న జిల్లాలు తీసుకుంటే హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్లో బియాస్ నది 1020 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. ఇది బియాస్ నదిపై ఉంది. ఇక్కడ 17 లక్షల హెక్టార్ల వ్యవసాయ భూమికి నీటిని అందిస్తుంది. ఇది పంజాబ్, హర్యానా, రాజస్థాన్లో మనకు లబ్ధి పొందుతున్నాయి. ఇక తర్వాత తీసుకుంటే దామోదర్ లోయ ప్రాజెక్టు ఇది 1181 మెగా హెక్టార్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. దీన్ని దామోదర్ నదిపై జార్ఖండ్ రాష్ట్రంలో నిర్మించారు. ఇది 4 లక్షల హెక్టార్ల భూమికి నీటిని అందిస్తుంది. ఇది జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఉంది. ఇక
అదేవిధంగా హిరాకుడ్ ప్రాజెక్ట్ ఇది 280 మిలియన్ హెక్టార్ల విద్యుత్ మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. ఇది మహానదిపై నిర్మించబడ్డది. 2.5 లక్షల హెక్టార్ల భూమికి సాగునీటిని అందిస్తుంది. ఇది భారతదేశంలోనే అతి పొడవైనటువంటి ప్రాజెక్టు. ఇది ఒరిస్సాలోని ఒరిస్సా రాష్ట్రంలో సాంబల్పూర్ వద్ద దీన్ని నిర్మించారు. ఇక నాగార్జున సాగర్ ప్రాజెక్టు మనకు 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. దీన్ని కృష్ణానది పైన 8.3 లక్షల హెక్టార్ల వ్యవసాయ భూమికి నీటిని అందిస్తుంది. దీన్ని నల్గొండ జిల్లా నందికొండ వద్ద దీన్ని నిర్మించారు. ఈ ప్రాజెక్టు వలన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు లబ్ధి పొందుతున్నాయి. అదేవిధంగా తుంగభద్ర నది 126 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 3.5 లక్షల హెక్టార్ల భూమికి నీటిని అందిస్తుంది, ఇది సాగునీటిని. తుంగభద్రపై నిర్మించబడ్డ ఈ ప్రాజెక్టు కర్ణాటక జిల్లా బళ్ళారి జిల్లా వద్ద ఉన్నటువంటి హూస్పేట వద్ద ఇది తుంగభద్ర నదిపై నిర్మించారు. ఇక తర్వాత కోసీ ప్రాజెక్ట్, ఇది కోసీ నదిపైన నిర్మించారు. ఇది 386 మెగావాట్ల విద్యుత్తు, 5.66 మంచినీరు అంటే నీటి ప్రవాహం జల ప్రవాహం ఉంది. ఇది బీహార్లోని హనుమాన్ నగర్ వద్ద దీన్ని నిర్మించారు. దీని నుంచి నేపాల్ దేశానికి కూడా కొంత జల విద్యుత్తు సాగునీరు అందించవలసి ఉంటుంది. అదేవిధంగా చంబల్ ప్రాజెక్టు చంబల్ నదిపైన దీనిపైన 386 మెగావాట్ల విద్యుత్తు, 5.66 లక్షల హెక్టార్ల వ్యవసాయ భూమికి నీటిని అందిస్తుంది. ఇది మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు. గండక్ ప్రాజెక్టు 15 మెగావాట్ల విద్యుత్తు, 14.8 లక్షల హెక్టార్ల వ్యవసాయ భూమికి నీటిని అందిస్తుంది. ఇది గండక్ నదిపై నిర్మించబడ్డది. ఇది బీహార్, ఇది నేపాల్ దేశాలకు మధ్య ఇది భారతదేశం, నేపాల్ల మధ్య ఉన్న ప్రాజెక్ట్. ఇక నెక్స్ట్ తీసుకుంటే రామగంగా ప్రాజెక్ట్, దీని నుంచి ఢిల్లీ నగరానికి మంచినీటిని అందిస్తున్నారు. ఇక్కడ 198 మెగా హెక్టార్ల విద్యుత్తు, ఇక్కడ 5.75 లక్షల హెక్టార్ల వ్యవసాయ భూమి నీటిని అందిస్తున్నారు. ఇది రామ్గంగా నదిపై ఉత్తరప్రదేశ్లో నిర్మించారు. ఇక తర్వాత తీసుకుంటే ఇక భారీ ప్రాజెక్టులు మనకు కొన్ని హెక్టార్ల వ్యవసాయ భూమి నీటిని అందిస్తాయి. అంటే ఎన్ని హెక్టార్ల భూమికి నీటిని అందిస్తాయనే దాని ఆధారంగా ఈ ప్రాజెక్ట్ని 3 భాగాలు విభజించారు. భారీ ప్రాజెక్టులు 10,000 హెక్టార్ల కన్నా ఎక్కువ ఆయకట్టుకు నీటిని అందిస్తే భారీ నీటిపారుదల ప్రాజెక్టు. ఇక 2,000 నుంచి 10,000 హెక్టార్ల ఆయకట్టుకు నీటిని అందిస్తే మధ్యతర ప్రాజెక్ట్ అని, 2,000 హెక్టార్ల కన్నా తక్కువ ఆయకట్టుకు నీటిని అందిస్తే చిన్న తరహా ప్రాజెక్టుగా పిలవడం జరుగుతుంది. భారత్లో ఉన్న బీడు భూమిని పంట భూములుగా మార్చడం కోసం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కమాండ్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ను 1974-75లో ప్రవేశపెట్టారు. ఇక ఆ తర్వాత CADA-DP ఆయకట్టు ప్రాంత అభివృద్ధి పథకం అనేది మరొక పథకాన్ని తీసుకొచ్చారు. ఇక భారతదేశ వ్యవసాయ విధానం తీసుకుంటే భారత్లో వ్యవసాయంపై ఆధారపడ్డ జనాభా 70%గా ప్రస్తుతానికి ఉంది. శ్రామిక జనాభాలో వ్యవసాయంపై 2/3 వంతు అనగా 66% జనాభా ఆధారపడి నివసిస్తున్నారు. వ్యవసాయ ద్వారా వచ్చే జాతీయ ఆదాయము 30%గా ఉంది. భారత తలసరి భూమి మనకు సగటు 1 హెక్టార్గా సగటు భూకమతగా ఉంటుంది. పంట కాలాలు మనకు సహజంగా 3 పంట కాలాలున్నాయి. ఖరీఫ్ పంట కాలము, దీన్ని వర్షాకాల పంట కాలము, ఇది జూన్ నుంచి నవంబర్ మధ్యకాలంలో ఉంటుంది. రెండవది రబీ పంట కాలము, ఇది శీతాకాల పంట కాలంగా నవంబర్ నుంచి మార్చి మధ్య ఉంటుంది. జయద్ పంట కాలము, ఇది వేసవి పంట కాలము, మార్చి నుంచి జూన్ వరకు దీన్ని పంటకాలం. భారత హరిత విప్లవపితని స్వామినాథన్ పిలుస్తారు. మొట్టమొదటిసారిగా భారతదేశంలో హరిత విప్లవాన్ని 1960లో చిరుధాన్యాల ప్రయోజనం దీన్ని ఏర్పాటు చేశారు. చిరుధాన్యాల ప్రయోగం చేశారు. 1963-64 సంవత్సరంలో గోధుమ పంటపై ఈ గ్రీన్ రెవల్యూషన్ అంటే ఈ
హరిత విప్లవాన్ని ప్రవేశపెట్టారు. ఇది 63, 64లో గోధుమ పంటపై మనకు ఈ హరిత విప్లవాన్ని మనకు ఉపయోగించారు. ఇది గోధుమ పంట ఉత్పత్తి ఎన్నో రెట్లు పెరగడం జరిగింది, అంటే సఫలమైంది. 1965లో వరి పంట మీద కూడా దీన్ని ప్రవేశపెట్టారు. 65, 66 కాలంలో అన్ని పంటలపై మనకు హరిత విప్లవాన్ని ప్రవేశపెట్టారు. అయితే హరిత విప్లవం అనగా భారతదేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తిని ఎన్నో రెట్లు పెంచేందుకై మనకు తీసుకువచ్చినటువంటి ఒక సాంకేతిక విప్లవమే మనకు హరిత విప్లవం అంటారు. భారత్లో ఆహార పంటల విస్తీర్ణత శాతం తీసుకుంటే 67.2% ఉంది. మొత్తం సాగు భూమిలో 40% భూమికి నీటిపారుదల వసతి కలదు. ఇది గరిష్టంగా 55% వరకు మనకు ఉంది. మిగిలిన 44% భూభాగానికి నీటిపారుదల కల్పించడం కష్టంగా ఉంది. ఇక మనకు భారతదేశంలో పండే పంటలు తీసుకుంటే వరి పంటను భారత ప్రధాన ఆహార పంటగా తీసుకుంటాము. ప్రధాన ఆహార పంట. ప్రపంచంలో రెండవ మనకు ప్రధాన ఆహార పంటగా వరి, రెండవది గోధుమ. భారతదేశంలో వరి ప్రధాన ఆహార పంట, రెండవ ప్రధాన ఆహార పంట గోధుమ. అయితే వరి ప్రపంచంలో చైనా, భారత్ మొదటి 2 స్థానాలు ఉత్పత్తిలో ఉన్నాయి. మొత్తం సాగు భూమిలో వరి పంట 23% వరకు సాగు చేస్తున్నారు. ఆహార పంటల భూమిలో 45% వరకు పంటను పండిస్తున్నారు. ఉష్ణోగ్రత మన ఆహార పంటకి 22 నుంచి 32 డిగ్రీల ఉష్ణోగ్రత అవసరం. వర్షపాతం 150 నుంచి 200 సెంటీమీటర్ల వర్షపాతం తప్పనిసరి ఉండాలి. అయితే భారతదేశంలో పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో అత్యధికంగా వరి పంటను పండిస్తున్నారు. ఇక గోధుమ పంట ప్రపంచంలో చైనా తర్వాత ఇండియా రెండవ స్థానము. ఇది వరి తర్వాత తృణధాన్యము, ప్రధానంగా శీతాకాల పంటగా దీన్ని పండిస్తారు. ఇక మన వరి పంట గోధుమ పంటని రబీ కాలంలో అతి తక్కువ ఉష్ణోగ్రత వర్షపాతం ఉండే కాలంలో పండిస్తారు. ఇక ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా రాష్ట్రంలో ఎక్కువగా గోధుమ పంటని పండిస్తున్నారు. ఇక ఎగుమతుల విషయాన్ని తీసుకుంటే యుఎస్ఏ మనకు ప్రపంచంలో ఎక్కువగా గోధుమ పంటను పండిస్తూ ప్రపంచంలో ఎక్కువగా గోధుమ పంటను ఎగుమతి చేస్తుంది. గోధుమ పంటకు 50 నుంచి 20 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత, వర్షపాతం 50 నుంచి 100 సెంటీమీటర్ల వరకు ఉండాలి. మనకు ప్రపంచంలో మెక్సికో, యుఎస్ జొన్నలు, ప్రపంచంలో జొన్నల్ని మెక్సికో, అమెరికా, ఇండియా దేశాల్లో అత్యధికంగా పండిస్తున్నారు. ఈ జొన్న పంటకి 20 నుంచి 37 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత అవసరం. వర్షపాతం 30 నుంచి 100 సెంటీమీటర్ల వర్షపాతం అవసరం. ఖరీఫ్ కాలం తర్వాత ఇది ఖరీఫ్ కాలము వర్షాధార పంటగా పండిస్తారు. ఇక రాష్ట్రాలు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో ఎక్కువగా జొన్న పంటని బాగా పండిస్తారు. సజ్జ పంటని వర్షాధార పంట లేదా ఖరీఫ్ పంట అంటారు. తక్కువ రకం ఆహారము, నిరుపేదల ఆహారంగా మనకు ఈ సజ్జల పంటల్ని పిలుస్తుంటారు. ఇది ఇసుక, తేలిపాటి, నల్లరేగడి నేలలో కూడా సహజంగా సజ్జలు పండిస్తారు. ఇక రాజస్థాన్, మహారాష్ట్రలో ఎక్కువగా సజ్జలు పండిస్తారు. అదేవిధంగా మొక్కజొన్న విషయాన్ని తీసుకుంటే మొక్కజొన్న యుఎస్ఏలో ప్రారంభమైంది, పుట్టింది. అటు తర్వాత ఖరీఫ్, రబీ కాలంలో కూడా మొక్కజొన్నని పండిస్తారు. పురాతన ఒండ్రు నేలలో అనుకూలం. ఉష్ణోగ్రత 21 నుంచి 20 డిగ్రీల సెల్సియస్ వద్ద ఈ పండిస్తారు. మొక్కజొన్న పిండిని గ్లూకోజ్ తయారీకి కూడా ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఇది భారతదేశంలో కర్ణాటక, ఉత్తరప్రదేశ్లో ఎక్కువగా పండిస్తారు మొక్కజొన్న. ఇక రాగుల విషయానికి తీసుకుంటే ఖరీఫ్ కాలంలో ఎక్కువగా వర్షాధార పంట కింద పండిస్తారు. ఇనుము, కాల్షియం పదార్థాలు రాగులలో ఎక్కువగా ఉంటుంది. ఉష్ణోగ్రత తీసుకుంటే 20 నుంచి 30 డిగ్రీల సెల్సియస్ వద్ద, వర్షపాతం 50 నుంచి 100 సెంటీమీటర్ల వరకు అవసరము. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రంలో ఎక్కువగా పండిస్తారు. ఇక ముతక ధాన్యాలు 2012 ఆర్థిక సర్వే ప్రకారము మహారాష్ట్ర, కర్ణాటకలో ఎక్కువగా పండిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక పప్పు ధాన్యాల విషయంలో తీసుకుంటే ఉత్పత్తిలో, వినియోగంలో ప్రపంచంలోనే భారతదేశం మొదటి స్థానంలో ఉంది. ఇక పప్పు ధాన్యాలు లెగ్యుమినియస్ కుటుంబానికి చెందినటువంటి మనకు ఆహార పంటల అంతర్భాగాల్లో ఎక్కువగా మిశ్రమ పంటగా ఈ పంటల్ని వేస్తూ ఉంటారు. పప్పు ధాన్యాల్ని రబీలో వర్షాధార పంటగా పండిస్తారు. ఆ తర్వాత వర్షాధార పంటగా కూడా పండిస్తారు. ఇక భారతదేశంలో మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నారు. ఇక చెరకు ఉత్పత్తి తీసుకుంటే ప్రపంచంలోనే భారతదేశంలోనే చెరకు పుట్టినట్టుగా తెలుస్తుంది. ఉప ఆయన రేఖా ప్రాంతంలో ఎక్కువ చెరుకుని పండిస్తారు.
విస్తీర్ణంలో చెరుకు ఉత్పత్తిలో బ్రెజిల్ తర్వాత భారతదేశం రెండో స్థానంలో ఉంది. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటకలో ఎక్కువ చెరుకుని ఉత్పత్తి చేస్తున్నారు. ఇక పత్తి తెల్ల బంగారంగా పిలువబడుతుంది. పత్తిని పోగు చేసిన మొదటి దేశము భారతదేశం. పత్తిని ఎక్కువగా పోగు చేస్తున్నటువంటి దేశము భారతదేశం. ప్రపంచంలో చైనా, యుఎస్ఏ, భారత్ పత్తిని ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. ఖరీఫ్ కాలంలో 6 నుంచి 8 నెలల కాలంలో ఎక్కువగా పండుతుంది. కనీసం 210 రోజుల మంచు రహిత వాతావరణం అనుకూలం. అంటే ఈ పత్తి మనకు సాధారణంగా 210 రోజుల కాలం అనేది మనకు సహజంగా రోజులు పడుతుంది. ఇక పత్తి పక్వానికి వచ్చే కాలంలో మంచు అనేది వాతావరణంలో లేకుండా ఉండాలి. రాష్ట్రాలు గుజరాత్, మహారాష్ట్రలో ఎక్కువగా పండిస్తారు. ప్రపంచంలో జనుముని ఉత్పత్తి చేస్తున్న మొదటి 2 దేశాల్లో బంగ్లాదేశ్, భారత్. మనకు జర్మనీ బంగారు పీచ్ అంటారు, ఫైబర్ గోల్డ్గా పిలుస్తారు. వెచ్చని తేమ గల శీతోష్ణ 24 నుంచి 35 డిగ్రీల సెల్సియస్ ప్రాంతంలో ఎక్కువగా పండుతుంది. వెస్ట్ బెంగాల్, అస్సాం రాష్ట్రాల్లో ఎక్కువగా పండిస్తారు. ఇక పొగాకు విషయంలోకి తీసుకుంటే ప్రపంచంలో చైనా, అమెరికా, భారతదేశంలో ఎక్కువ పొగాకుని పండిస్తారు. ఇండియాలో ఈ పంటను పరిచయం చేసిన వారు పోర్చుగీస్ వారు, భారతదేశంలోకి తీసుకొచ్చిన వారు పోర్చుగీస్ వారు. ఇక ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల్లో ఎక్కువగా పొగాకుని పండిస్తారు. తర్వాత తేయాకు 2004 వరకు ప్రపంచంలో భారత్, చైనాలు మొదటి స్థానంలో ఉండేవి. ప్రస్తుతం చైనా, భారత్లో మనకు ప్రస్తుతం 2 స్థానాలు ఉన్నాయి. భారత్లో బ్రిటిష్ వారి చేత ప్రవేశపెట్ట పానీయంగా తేయాకుని చెప్తారు. వెచ్చని ఆర్ద్ర శీతోష్ణతిని హిమరహిత వాతావరణం అవసరము. అంటే తేయాకు మంచురహిత వాతావరణం తప్పనిసరి అవసరం. అదేవిధంగా అస్సాం, పశ్చిమ బెంగాల్, కర్ణాటక రాష్ట్రంలో ఎక్కువగా ఇది పండిస్తారు. విదేశీ మారక ద్రవ్యాన్ని ఎక్కువగా భారతదేశానికి అర్జించి పెడుతుంది తేయాకు టీ. తర్వాత కాఫీ ప్రపంచంలో బ్రెజిల్లో 35% వరకు ప్రపంచంలో కాఫీ బ్రెజిల్లో పండిస్తారు. ఆ తర్వాత ఇథియోపియాలో ఎక్కువగా కాఫీని పండిస్తున్నారు. ప్రారంభంలో యెమెన్ నుంచి తెచ్చిన అరబికా కాఫీ బాబా బుడాన్లో సాగు చేశారు. భారతదేశంలోకి యెమెన్ దేశం నుంచి బాబా బుడాన్ అనే మన ఒక ముస్లిం అతను అరబికా అనే గింజని తీసుకొచ్చి భారతదేశంలో బాబా బుడాన్ కొండల్లో సాగు చేయడం వలన మనకు ఆ కొండల్ని బాబా బుడాన్ కొండలు అంటారు. ఇవి కర్ణాటక రాష్ట్రంలో ఉన్నాయి. కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ఈ కాఫీ పంట ఎక్కువగా పండిస్తారు. ఈ కాఫీ పంట 6-7 నెలల్లో కాఫీ సాధారణంగా పండుతుంది. మిరప ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో ఎక్కువగా మిరప పంటను పండిస్తారు. అదేవిధంగా రబ్బర్ ఉత్పత్తి ప్రపంచంలో థాయిలాండ్, మలేషియాలో దాదాపు 70% ఈ 2 దేశాల్లోనే ఎక్కువగా పండిస్తారు. ఉష్ణమండల ప్రాంతంలో మనకు భూమధ్య రేఖ పరిసర ప్రాంతంలో దీన్ని అత్యధికంగా పండిస్తారు. తర్వాత కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రంలో కూడా ఎక్కువగా రబ్బర్ని పండిస్తారు. ఈ పంటకు మనకు భూమధ్య రేఖ పంట వర్షపాతం 200 సెంటీమీటర్ల కంటే ఎక్కువ అవసరం. ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్ కంటే కూడా ఎక్కువనే అవసరం. ఇక నూనె గింజలు తీసుకుంటే ప్రపంచంలో భారతదేశం ప్రథమ స్థానంలో ఉంది. దేశంలో పంటల విస్తీర్ణంలో 12% ఈ నూనె గింజలనే పండిస్తున్నారు. గుజరాత్, ఆంధ్రప్రదేశ్ మొదటి 2 స్థానాలు. వేరుశెనగ ఉత్పత్తిలో భారతదేశం మొదటి స్థానం. దేశంలో ఇది నూనె గింజల్లో సగం పంటను భారతదేశంలోనే సగం పంటను వేరుశెనగ పంటనే పండిస్తున్నారు. గుజరాత్, ఆంధ్రప్రదేశ్లో వేరుశెనగ అత్యధికంగా పండిస్తున్నారు. అటు తర్వాత తీసుకుంటే ఆముదాలు ప్రపంచంలో బ్రెజిల్, భారతదేశం మొదటి 2 స్థానాలు. రబీ ఖరీఫ్ కాలంలో ఎక్కువగా పండుతాయి. ఆంధ్రప్రదేశ్, గుజరాత్లో ఎక్కువగా ఆముదాలు పండిస్తున్నారు. ఇక పొద్దుతిరుగుడు నూనె గింజలు తీసుకుంటే ఇవి కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొద్దుతిరుగుడు పంటని ఎక్కువగా పండిస్తారు. ఆవాల్ని రాజస్థాన్, ఉత్తరప్రదేశ్లో ఎక్కువగా పండిస్తారు. అదేవిధంగా సుగంధ ద్రవ్యాల విషయానికి తీసుకుంటే సుగంధ ద్రవ్యాలకు నిలయము అని భారతదేశాన్ని పిలుస్తుంటారు. అదేవిధంగా విదేశీ మారక ద్రవ్యాన్ని ఎక్కువగా ఆర్జించి పెడుతున్నటువంటి పంట సుగంధ ద్రవ్యాలు. కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రంలో ఎక్కువ పండిస్తారు. అదేవిధంగా పసుపుని మన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా అంటే తెలంగాణలో కూడా ఎక్కువగా పసుపు పంటను పండిస్తారు. పసుపు పంటని తర్వాత ఉద్యానవన పంటలు అంటే మనకు హార్టికల్చర్ క్రాప్స్ పంటల్ని పండ్లు, కూరగాయలు, మనకు పువ్వులు వంటి వాటిని ఉద్యానవన పంటలుగా పిలుస్తూ ఉంటారు. మనకు ఈ ఉద్యానవన పంటలో ప్రపంచంలో భారతదేశం మొదటి స్థానంలో ఉంది. భారతదేశంలో 13% భారతదేశంలో మనకు ఉద్యానవనం పంటలో భారతదేశంలో 13% వరకు పండిస్తున్నారు. ఇక నార పంటలు తీసుకుంటే పత్తి, గంజాయి, పట్టు మొదలైన వీటిని నార పంటలుగా పిలుస్తుంటారు. ఫైబర్ క్రాప్
పట్టుపురుగుల పెంపకాన్ని సెరికల్చర్గా పిలుస్తుంటారు. ఇటు అత్యధికంగా పండ్లను ప్రపంచంలో పండిస్తున్న దేశం భారతదేశం, రెండవది చైనా. మామిడి పండ్లు అత్యధికంగా మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్లో మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎక్కువగా మామిడి పండ్లను పండిస్తున్నారు. అరటి పండ్లను తీసుకుంటే కేరళ, మిజోరాం మొదటి 2 స్థానాల్లో ఉంటే యాపిల్ హిమాచల్, కాశ్మీర్లో ఎక్కువ పండిస్తారు. ద్రాక్ష మన ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, మహారాష్ట్రలో ఎక్కువగా పండిస్తారు. అటు పైనాపిల్ పండ్లను తీసుకుంటే కేరళ, అదేవిధంగా ఈశాన్య రాష్ట్రాల్లో కూడా ఎక్కువగా పైనాపిల్ని పండిస్తున్నారు. అదేవిధంగా నాగ్పూర్, మేఘాలయ రాష్ట్రాల్లో నారింజ పండ్లను అత్యధికంగా పండిస్తారు. అదేవిధంగా ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రంలో జామ పండ్లను కూడా అత్యధికంగా పండిస్తున్నారు. అటు తర్వాత శ్వేత విప్లవం, వైట్ రివల్యూషన్ తీసుకుంటే పాల ఉత్పత్తిని పెంచేందుకే ఈ విప్లవాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. 1977లో ఆపరేషన్ ఫ్లడ్ ప్రాజెక్టు కూడా ప్రభుత్వము శ్వేత విప్లవంలోని భాగంగానే ప్రారంభించింది. ప్రపంచ పాల ఉత్పత్తిలో భారత ప్రథమ స్థానంలో ఉంది. నీలి విప్లవంగా చేపల ఉత్పత్తిని పెంచేందుకే ప్రభుత్వం తీసుకొచ్చినట్టు సాంకేతిక విప్లవాన్ని నీలి విప్లవం అంటారు. ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ సహకార శాఖ సహకారంతో దీన్ని ఏర్పాటు చేశారు. సముద్రాల్లో చేపల ఉత్పత్తిలో 57.4%, భూభాగంలో 42.6%, సముద్రం భూభాగంలో చేపల శాతం. సముద్రాల చేపలకు ఉత్పత్తికి గుజరాత్, కేరళ, మహారాష్ట్రలో సముద్ర చేపల ఉత్పత్తిలో మొదటి 3 స్థానాలుంటే మనకు ఖండ భూభాగంలో చేపల ఉత్పత్తికి పశ్చిమ బెంగాల్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నారు. ప్రపంచ బ్యాంక్ సహకారంతో రొయ్యల సాగుని ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో మనకు ఉత్పత్తి అవుతుంటాయి. సముద్ర జలాల్లో ఫాస్ఫేట్, నైట్రేట్ పదార్థాలు ఎక్కువగా ఉండడం వల్ల ప్లవకం అనే తయారవుతూ ఉంటుంది. ఈ నైట్రేట్లు ఎక్కువ తీసుకుంటాయి. ఇక తర్వాత తీసుకుంటే ఖనిజాలు. ఈ ఖనిజాలు మినరల్స్, ఖనిజాలు సాధారణంగా 4 రకాలుగా ఉంటాయి. దేశంలో 100 కన్నా ఎక్కువ రకాల ఖనిజాలని ఉత్పత్తి జరుగుతుంది. మొదటిది లోహ ఖనిజాలు. ఇవి ఇనుము, మాంగనీస్, బాక్సైట్ నుంచి అల్యూమినియం తీస్తారు. రాగి, వెండి, బంగారం, క్రోమైట్, సీసం, టంగుస్టన్ వంటి లోహాలని మనకు ఖనిజాలని లోహ ఖనిజాలు అంటారు. అదేవిధంగా అలోహ ఖనిజాలు ఇనుము లేని రసాయనిక ముడి ఖనిజాలని మైకా, సున్నప్రాయ్, ఆస్బెస్టాస్, బెరైటీస్, జిప్సమ్, ఎపటైట్, గ్రాఫైట్ వంటి వజ్రాలు వంటి ఉప్పు వంటి వాటిని మనకు అలోహ ఖనిజాలుగా పిలుస్తూ ఉంటారు. ఇంధన ఖనిజాలుగా నేలబొగ్గు, పెట్రోలియం, లిగ్నైట్, సహజవాయుల్ని మనకు ఇంధన ఖనిజాలుగా పిలుస్తుంటారు. అదేవిధంగా అణుశక్తి ఖనిజాలు యురేనియం, థోరియం, మోనజైట్ వంటి ఖనిజాలని అణుశక్తి ఖనిజాలుగా పిలుస్తుంటారు. దేశంలో ముఖ్య ఖనిజ మేఖలాలు అంటే దేశంలో వివిధ రకాల ఖనిజాలు దొరికే ప్రాంతాల్లో తీసుకుంటే మొదటిది దామోదర్ లోయ ప్రాంతంలో ఎక్కువగా ఖనిజాలు బీహార్, ఒడిస్సా, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల్లో మనకి ఎక్కువగా ఖనిజాలు దొరుకుతున్నట్టుగా ఎక్కువ ఖనిజ నిల్వలు ఉన్నాయి. అదేవిధంగా మధ్య భారతదేశంలో మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో కూడా అత్యధిక ఖనిజ నిల్వలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ మరియు దక్కన్ పీఠభూమి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ దక్కన్ పీఠభూమి ప్రాంతంలో కూడా ఎక్కువ ఖనిజ నిల్వలు ఉన్నాయి. కర్ణాటక భూభాగంలో కూడా ఖనిజ నిల్వలు ఉన్నాయి. అటు తర్వాత తమిళనాడు ప్రాంతంలో కూడా అత్యధిక ఖనిజ నిల్వలు ఎక్కువగా ఉన్నాయి. కేరళ రాష్ట్రము కూడా ఉన్నాయి. మధ్యప్రదేశ్, మధ్య రాజస్థాన్, గుజరాత్లో కూడా అత్యధిక ఖనిజ నిల్వలు ఉన్నాయి. మరియు 8వ ఖనిజ మేఖల ప్రాంతం హిమాలయ ప్రాంతంలో పశ్చిమ నుంచి తూర్పు వైపుకు ఖనిజాలు ఉన్నాయి. అదేవిధంగా ఇనుము ఆర్కియన్ శిలల్లో ఎక్కువగా లభిస్తుంది. ఇది భారతదేశంలో 25% నిల్వలు ఇనుము నిల్వలు ఇండియాలో ఉన్నాయి. ఇనుము నిల్వల్లో హెమటైట్, మ్యాగ్నటైట్ రకాలు మేలి రకం మనకు ఇనుముగా పిలుస్తూ ఉంటారు. భారతదేశంలో మనకు ఎక్కువగా మ్యాగ్నటైట్ రకం ఇనుము అత్యధికంగా లభిస్తుంది. అయితే భారతదేశంలో 98% వరకు ఇనుము ఒరిస్సా, బీహార్, మధ్యప్రదేశ్, గోవా, కర్ణాటకలో నిల్వలు ఉన్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా భారతదేశం నుంచి ఎక్కువగా ఇనుముని జపాన్ దేశం దిగుమతి చేసుకుంటుంది. అదేవిధంగా ఒరిస్సాలో మయూర్భంజ్, సుందర్గఢ్, కియోంఝర్ ప్రాంతాల్లో ఎక్కువగా ఇనుము ఉంది. జార్ఖండ్లో సింగ్భం వంటి ప్రాంతాల్లో కూడా ఎక్కువ ఇనుము నిల్వలు ఉన్నాయి. మధ్యప్రదేశ్లో దుర్గు, బస్తర్ జిల్లాలో కూడా ఎక్కువగా ఈ నిల్వలు ఉన్నాయి. ఇక మాంగనీస్ విషయానికి తీసుకుంటే ప్రపంచంలో చైనా, రష్యా, ఇండియా మొదటి 3 స్థానాల్లో మాంగనీస్ ఎక్కువగా నిల్వలున్నాయి. ఒరిస్సాలో సుందర్గఢ్, కియోంఝర్, జార్ఖండ్లో సింగ్భం జిల్లాలో, కర్ణాటక చిత్రదుర్గ, చిక్మంగళూరు ప్రాంతంలో కూడా ఎక్కువగా ఈ ఇనుప నిల్వలు మాంగనీస్ నిల్వలు ఉన్నాయి. అదేవిధంగా తెలంగాణలో మనకు ఖమ్మం జిల్లాలో కూడా ఎక్కువగా నిల్వలున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇక
ఈ మాంగనీస్ ఖనిజం యొక్క ఉపయోగాలు తీసుకుంటే మాంగనీస్ నుంచి బ్లీచింగ్ పౌడర్ని మరియు నల్ల ఎనామిల్ని కూడా తయారు చేస్తారు. ఉక్కు తయారీలో కూడా ఈ మాంగనీస్ని తోళ్ల పరిశ్రమలో, గాజు పరిశ్రమలో, అదేవిధంగా ఫోటోగ్రఫీ, రసాయనిక పరిశ్రమలో కూడా మాంగనీస్ని మనకు ప్రధాన ముడి ఖనిజంగా వాడుతూ ఉంటారు. అదేవిధంగా బాక్సైట్ నుంచి మనకు సాధారణంగా అల్యూమినియం ఖనిజాన్ని వెలికి తీస్తుంటారు. అయితే ఫియరీ బెర్బియర్ శాస్త్రవేత్త 1821లో ఫ్రాన్స్లెస్ బాక్స్ గ్రామం పేరు మీద ఈ బాక్సైట్ని ఆ పేరుపై బాక్సైట్ అనే పేరు పెట్టారు. లెట్రైడ్స్లలో సహజ సిద్ధంగా ఇది లభిస్తుంది. ఎక్కువగా ఈ అల్యూమినియం ఒరిస్సాలోని కోరాపుట్, కలహండి ప్రాంతంలో, గుజరాత్లో జామ్నగర్, కచ్ ప్రాంతంలో ఎక్కువగా ఇది లభిస్తుంది. అదేవిధంగా తెలంగాణలో మనకు మహబూబ్నగర్ జిల్లాలో కూడా ఈ అల్యూమినియం లభిస్తుంది. అల్యూమినియం తయారీలో ఉపయోగించేది దేంట్లో ఉపయోగిస్తున్న విమానాలు. అల్యూమినియం ప్రపంచంలోనే అత్యంత తేలికైన కఠినమైన మూలకం. అదేవిధంగా అల్యూమినియాన్ని మనకు విశ్వ ఖనిజంగా పిలుస్తూ ఉంటారు. విశ్వ నాగరికత ఖనిజంగా కూడా పిలుస్తారు. కాబట్టి ఈ అల్యూమినియం తేలికగా అత్యంత కఠినంగా ఉండడం వలన విమానాల తయారీలో, ఆటోమొబైల్ తయారీలోను, విద్యుత్ వస్తువుల తయారీలోను, ఆహార పదార్థాలు మొదలైన వాటిలో ఎక్కువగా విరివిగా ఉపయోగిస్తున్నారు. ఇక భారతదేశం నుంచి ఈ అల్యూమినియాన్ని యూకే, ఇటలీకి ఎగుమతి చేస్తూ ఉన్నారు. అదేవిధంగా రాగిని మనకు జార్ఖండ్ రాష్ట్రంలో ఎక్కువగా సింగ్భూమ్, హజారీబాగ్లో ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. అదేవిధంగా రాజస్థాన్లో కేత్రిలో మనకు ఎక్కువగా రాగి లభిస్తుంది. భారతదేశంలో అతి పురాతనమైన రాగి గని ఖేత్రి గని ఆంధ్రప్రదేశ్లో గుంటూరు, మనకు అగ్నిగుండాలు అనే ప్రాంతంలో ఎక్కువగా లభిస్తుంది. అదేవిధంగా తెలంగాణలో మనకు ఖమ్మం జిల్లాలో ఎక్కువగా ఉంటుంది. సీసం, జింక్ ఈ రెండు మన ఒకదాని పక్కన ఒకటి లభిస్తుంటాయి. ఇవి స్ఫటికాకృతి కలిగినటువంటి ఫిస్ట్తో కలిసి ఉంటుంది. ఆస్ట్రేలియా, కెనడాల నుంచి మనకు సీసం, జింకు ఎక్కువగా దిగుమతి అవుతుంది. రాజస్థాన్లో ఇది ఉదయపూర్ జిల్లాలో, ఆంధ్రప్రదేశ్లో కడపలో కూడా ఎక్కువగా లభిస్తుంది. జింకు రాగితో కలిపి ఇత్తడిని తయారు చేస్తారు. స్టోరేజ్ బ్యాటరీలో మన రంగులు, తుపాకీ గుండు, గ్యాసోలిన్ తయారీలో కూడా ఈ జింకు మనకు సీసాన్ని ఉపయోగిస్తుంటారు. క్రోమైట్ ఒరిస్సా, కర్ణాటక రాష్ట్రంలో ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంటారు. ఈ క్రోమైట్ లోహశుద్ధి, స్టెయిన్లెస్ స్టీల్ తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తారు. దీన్ని ఎక్కువ జపాన్, ఆస్ట్రేలియాలకు ఎగుమతి చేస్తారు. ఇక బంగారము భారతదేశంలో కర్ణాటకలోని కోలారు, మైసూరు, రాయచూర్ ప్రాంతంలో ఎక్కువ బంగారం ఉత్పత్తి జరుగుతుంది. ఇటు ఆంధ్రప్రదేశ్లో అనంతపురంలో మనకు బంగారము మనకు ఈ రామగిరి ప్రాంతంలో అత్యధికంగా లభిస్తుంది. తమిళనాడులో నీలగిరి ప్రాంతంలో కూడా ఈ బంగారం ఎక్కువగా లభిస్తుంది. అటు తర్వాత తీసుకుంటే వెండి. రాజస్థాన్లో ఉదయపూర్ జిల్లాలో ఎక్కువగా వెండి లభిస్తుంది. కర్ణాటకలో కోలార్, చిత్రదుర్గ ప్రాంతంలో, ఆంధ్రప్రదేశ్లో కడప, గుంటూరులో, అటు తర్వాత మహబూబ్నగర్ జిల్లాలో కూడా తెలంగాణలో లభిస్తుంది. ఇక తర్వాత తీసుకుంటే భారతదేశంలో టంగుస్టను అత్యధికంగా మనకు రాజస్థాన్లో రేవంత్కొండ, మహారాష్ట్రలో నాగ్పూర్లో ఎక్కువగా టంగుస్టన్ లభిస్తుంది. దీన్ని ఎక్కువగా మిశ్రమ లోహాలు, కఠిన కోత పరికరాలు, రంగులు, పింగాణి, విద్యుత్ బల్బుల్లో ఫిలమెంటుగా దీన్ని టంగుస్టన్ వాడతారు. అదేవిధంగా తగరం, టిన్ జార్ఖండ్లోని హజారీబాగ్ ప్లాట్యూ, పీఠభూమి, రాంచీలో కూడా ఎక్కువగా లభిస్తుంది. బీహార్, గయాలో ఇది ఎక్కువ లభిస్తుంది. ఎలక్ట్రికల్ వస్తువులు, మందుల పరిశ్రమలో దీన్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఇక భారతదేశంలో వీటి తగరం నిల్వలు తక్కువ ఉండడం వల్ల మలేషియా, సింగపూర్ నుంచి భారతదేశం దిగుమతి చేసుకుంటుంది. ఇటు అబ్రకం అంటే మైకా ప్రపంచంలో భారత ప్రథమ స్థానంలో ఉంది అబ్రకం ఉత్పత్తిలో. అదేవిధంగా భారతదేశంలో మనకు జార్ఖండ్లోని హజారీబాగ్లో అత్యధికంగా అబ్రకం లభిస్తుంది. బీహార్లో గయా ప్రాంతంలో, ఆంధ్రప్రదేశ్లో మనకు సాధారణంగా నెల్లూరులో, గూడూరు, రావూరులో అత్యధికంగా అబ్రకం లభించే ప్రాంతాలు ఉన్నాయి. అదేవిధంగా భారతదేశంలో మన తెలంగాణలో ఎక్కువగా ఖమ్మం ప్రాంతంలో ఎక్కువగా ఈ నిల్వలు ఉన్నాయి. ఇటు సున్నప్రాయి విషయానికి తీసుకుంటే సున్నప్రాయి అత్యధికంగా మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రంలో ఎక్కువ ఉత్పత్తి చేస్తున్నారు. ఈ సున్నప్రాయిని సిమెంటు, పంచదార, కాగితం, ఎరువుల పరిశ్రమలో విరివిగా మనకు ప్రధానంగా వాడుతూ ఉంటారు. ఇక జిప్సం విషయానికి తీసుకుంటే అధికంగా రాజస్థాన్, నాగ్పూర్, బికనీర్ ప్రాంతంలో ఇక సిమెంట్ ఎరువుల తయారీలో కూడా జిప్సాన్ని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఇక హెపటైటిస్, జోర్డాన్, యుఎస్ఏ దేశంలో ఎక్కువ దిగుమతి చేసుకుంటారు. ఇక జార్ఖండ్లో సింగ్భూమ్, ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం, ఇక
ఎక్కువగా ఎరువుల తయారీలో ఎపటైట్ను వాడుతూ ఉంటారు. వెరైటీస్ ప్రపంచంలో భారతదేశం మొదటి స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్లో మనకు కడప, అనంతపూర్లో ఎక్కువ లభిస్తుంది. తెలంగాణలో మహబూబ్ నగర్, నల్గొండలో ఎక్కువ లభిస్తుంది. రాజస్థాన్లో అల్వార్ ప్రాంతంలో ఈ వెరైటీస్ రంగులు, కాగితం, వస్త్రాలు, తోల పరిశ్రమలో విరివిగా ఉపయోగిస్తారు. అదేవిధంగా ఆస్బెస్టాస్ని జార్ఖండ్ రాష్ట్రంలో సింగ్భంలోను, కర్ణాటకలో హాసన్లో ఎక్కువగా ఆస్బెస్టాస్ లభిస్తుంది. ఇదే విధంగా ఈ ఆస్బెస్టాస్ని పెంకులు, పైపులు, థర్మల్ ఇన్సులేటర్లు, కవరింగ్ క్రూడ్ ఆయిల్ బాయిలర్లు తయారీలో విడిగా ఉపయోగిస్తారు. గ్రాఫైట్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఉభయ గోదావరి జిల్లాలో, తెలంగాణలో ఖమ్మం జిల్లాలో ఎక్కువ గ్రాఫైట్ లభిస్తుంది. ఒరిస్సాలో కలహండి ప్రాంతంలో ఎక్కువగా ఈ గ్రాఫైట్ లభిస్తుంది. గ్రాఫైట్ని పెన్సిళ్ళు, క్రూసిబుల్స్, ఫౌండీలు, అణురియాక్టర్లు, రంగులు, లూబ్రికెంట్ల తయారీలో విరివిగా వాడతారు. సిలిమనైట్ మేఘాలయలో ఎక్కువగా, నొంగటోయిన్ మహారాష్ట్రలో బండారి, విద్యుత్ ఫోర్సిలిన్లు, స్పార్క్స్ ప్లగ్లు తయారీలో విరివిగా వాడతారు. స్టియానైట్ రాజస్థాన్ బిల్వారు, ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ కాస్మెటిక్ పింగాణి రంగుల తయారీలో కూడా దీన్ని స్టియాటైట్ వాడతారు. డోలమైట్ని సుందర్గర్ ఒరిస్సాలో, మధ్యప్రదేశ్లో బిలాస్పూర్లో ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నారు. వజ్రాల ఉత్పత్తిలో మధ్యప్రదేశ్లో పన్నా, సత్నా ప్రాంతంలో ఎక్కువ వజ్రాలు ఉత్పత్తి అవుతాయి. మహబూబ్నగర్లో, మహబూబ్ నగర్లో ఎక్కువగా వజ్రాలని ఉత్పత్తి చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో మనకు అనంతపూర్లో వజ్రకరూర్ వద్ద వజ్రాలు లభిస్తున్నాయి. ఇక మ్యాగ్నెటైట్ తమిళనాడు సేలం వద్ద, కర్ణాటకలో హాసన్లో ఇనుము, ఉక్కు పరిశ్రమలో మ్యాగ్నెటైట్ని ఎక్కువగా వాడుతూ ఉన్నారు. దేశంలో పెద్ద బొగ్గు గని జరియా, గోండ్వానా టెరిషరీస్లో లభిస్తుంది. మొత్తం శక్తి వనరులో 67% బొగ్గు ద్వారానే భారతదేశంలో ఉంటుంది. ఇక జార్ఖండ్లో జరియా, వెస్ట్ బెంగాల్లో రాణిగంజ్, ఒరిస్సాలో తాల్చేర్లో ఎక్కువ బొగ్గు లభిస్తుంది. అదేవిధంగా తెలంగాణలో సింగరేణి క్యాలరీస్ కంపెనీ లిమిటెడ్ కొత్తగూడెంలో ఉంది. ఇది 1920లో దీన్ని ఏర్పాటు చేశారు. 1948లో మన భారతదేశం దీన్ని జాతీయం చేసి తెలంగాణకు మనకు 51% ఉత్పత్తిని, 49% భారతదేశం మనకు జాతీయ ఉత్పత్తిగా. అయితే బొగ్గుని నల్ల బంగారంగా పిలుస్తున్నారు. లిగ్నైట్ దిగువ శ్రేణి రకం తక్కువ బొగ్గు. ఇది లిగ్నైట్ని తక్కువ శ్రేణి రకం బొగ్గుగా తమిళనాడులో నైవేల్లో లిగ్నైట్ బొగ్గు అత్యధికంగా లభిస్తుంది. అవక్షేపశిలలో లభిస్తున్నటువంటి పెట్రోలియం మనకు అత్యధికంగా లభిస్తుంది. దిగుమతి సౌదీ అరేబియా నుండి భారతదేశం ఎక్కువ దిగుమతి చేసుకుంటుంది. భారతదేశంలో అతి తక్కువగా మనకు పెట్రోల్ నిల్వలు ఉన్నాయి. అస్సాంలో దిగ్బాయ్, హుగ్రీజన్, నహర్కటియా, శివసాగర్, రుద్రసాగర్ వంటి మనకు పెట్రోలియం బావులు ఉన్నాయి. మహారాష్ట్రలో బాంబే హై, గుజరాత్లో అంకలేశ్వర్ వంటి, ఆంధ్రప్రదేశ్లో కేజీ బేస్లో ఎక్కువగా ఈ పెట్రోలియం లభిస్తుంది. ఇక సహజవాయు విషయానికి తీసుకుంటే గుజరాత్లో అంకలేశ్వర్, కాంబే, మహారాష్ట్రలో బాంబే హై ప్రాంతంలో ఎక్కువగా ఈ సహజవాయు లభిస్తుంది. అదేవిధంగా యురేనియం భారతదేశంలో జార్ఖండ్లో జాదుగూడ, సింగ్భం రాష్ట్రంలో లభిస్తుంది. బీహార్లో గయా ప్రాంతంలో కూడా యురేనియం లభిస్తుంది. కేరళలో పాల్ఘాట్, క్విలాన్ ప్రాంతంలో కూడా యురేనియం లభిస్తుంది. భారతదేశంలో థోరియం తమిళనాడులోని మదురైలో, తెలంగాణలో జిల్లాలో కూడా అత్యధికంగా థోరియం, ఇటు నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాలో అత్యధికంగా థోరియం లభించే ప్రాంతాలు ఉన్నాయి. కేరళలో పాల్ఘాట్, క్విలాన్లో కూడా ఈ థోరియం లభిస్తుంది. మోనజైట్ని అత్యధికంగా కేరళలో క్విలాన్ ప్రాంతంలో ఉత్పత్తి చేస్తున్నారు. తమిళనాడులో కర్ణాటక, కన్యాకుమారి జ్వలించే గ్యాస్ మాటెల్, రేడియో ట్యూబ్లు, ఫైరోవిక్ మిశ్రమ లోహ తయారీలో దీన్ని మోనజైట్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. సాంప్రదాయ శక్తి వనరులైన భిన్నమైన మార్గాల కోసం 1987లో భారత ప్రతిష్టాత్మకంగా యోగశక్తి అభివృద్ధి సంస్థను స్థాపించింది. భారతదేశంలో అత్యధికంగా వివిధ ఖనిజాల యొక్క ఉత్పత్తి, అటు తర్వాత భారతదేశంలో వివిధ నీటిపారుదల ప్రాజెక్టులు వంటి అంశాలు, అటు తర్వాత తీసుకుంటే భారతదేశంలో నీటిపారుదలే కాకుండా భారతదేశంలో వ్యవసాయ పంటలు, వివిధ పంటలు భారతదేశంలో ఏ రాష్ట్రంలో, ఏ దేశంలోని ప్రపంచంలో ఎక్కడెక్కడ విరివిగా పండిస్తున్నారు, భారతదేశంలో ఖనిజాల ఉత్పత్తి, వాటి యొక్క ఉపయోగము, వాటి ప్రపంచంలో వాటి యొక్క ఎగుమతి దిగుమతుల వంటి అంశాలని ప్రధానంగా చూడాల్సి ఉంటుంది.